హాయ్ అండి, వెల్కమ్ టు అమ్మ చేతి వంటలు. ఈరోజు వీడియోలో ఈజీగా చికెన్ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టాను. కొద్దిగా ఇప్పుడు నూనె పోస్తున్నాం. నూనె వేడెక్కిందండి. 2 మీడియం సైజు పెద్ద ఉల్లిపాయలు 2 తరిగి పెట్టుకున్నాను. ఇవి నూనెలో వేస్తున్నాను. పచ్చిమిరపకాయలు 3, కొద్దిగా ఇవి ఎర్రగా వేగేదాకా ఉంచి అప్పుడు చికెన్ వేసుకున్నాము. కొద్దిగా అల్లం చిన్నపాయ పేస్ట్ అండి, క్లీన్ చేసి పెట్టుకున్నానండి. 3 సార్లు కడిగాను. కడిగి పెట్టుకొని ఇప్పుడు దీంట్లో వేసి తగినంత ఉప్పు, కొద్దిగా పసుపు, ఇప్పుడు కొద్దిగా నీరు వస్తుందండి. నీరంతా అయిపోయాక మూత పెట్టుకుందాం. మూత తీసి చూద్దామండి ఎలా ఉందో. నీరు ఇనిగిపోయింది. ఇది కొంచెం అల్లం చిన్నపాయ పేస్ట్ వేసుకుందాం. ఇందాక కొద్దిగా వేసానండి. ఇది కొద్దిగా కొంచెం కొబ్బరి పేస్ట్ చేశాను. టమాటా 1 తరిగి పెట్టుకున్నాను. కారం వేస్తున్నాను. కొద్దిగా వాటర్ పోస్తాను. ఇప్పుడు మూత పెట్టి 10 నిమిషాలు అయినా చూద్దాం. ఇప్పుడు మూత తీసి చూద్దామండి ఎలా ఉందో. కొంచెం ధనియాల పౌడరు, కొద్దిగా చెక్క లవంగాలు, కొద్దిగా సోపు కూడా పౌడర్ చేసి పెట్టుకున్నానండి. ఇది ఇష్టమైన వాళ్ళు వేసుకోవచ్చు, వద్దనుకుంటే ఇది వేసుకోకపోయినా పర్వాలేదు. చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఈ చికెన్ కర్రీని బౌల్లో సర్వ్ చేస్తున్నాను. ఇంట్లోనే చికెన్ కర్రీ ఎలా తయారు చేయాలో చూశారు కదా. మీరు కూడా ఇలానే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మరొక వంటకంతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.